ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్ అనేది, అండ్ మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, అండ్ ఎవరు ఎలిజిబిలిటీ అనేది డీటెయిల్గా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో వెబ్సైట్ అనేది ఏపీఎస్హెచ్ నుంచి ఇక్కడ మనకి 2025 అడ్మిషన్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకోండి. మొత్తం కౌన్సిలింగ్కి సంబంధించి ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్లియర్గా మనకి డేట్స్ ఇవన్నీ కూడా టైం లైన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఏపీ ఈసెట్ 2025 అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షనైజింగ్ ఎక్సర్సైజ్ అంటే మనకు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే మనకి ఎవరైతే డిప్లొమా క్వాలిఫై అయ్యి ఉంటారో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అయితే మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంట్రీ విల్ బి కండక్ట్ ఫ్రమ్ మనకి జూలై 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 11తో మనకి ఎండ్ అవుతుందని ప్రొవైడ్ చేశారు. అయితే ఒకసారి మనకి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ చేయడానికి 4వ తారీఖు నుంచి 8వ తారీఖు జూలై వరకు టైం ఉంది. అంటే 4 days టైం ఇచ్చారు ఫేజ్ 1కి సంబంధించి. ఇంకా ఆన్లైన్లోనే మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫీజ్ పేమెంట్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో మీకు ఆఫ్లైన్లో కాదు ఆన్లైన్లోనే మీకు వెరిఫికేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వెరిఫికేషన్ అనేది. ఇంకా ఇందులో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటారో వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ అయితే జూలై 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీళ్ళకి డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసి ఉంటే మీరు ఆప్షన్స్ జూలై 11వ తారీఖున చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్మెంట్ ఫస్ట్ పేజ్ 13వ తారీఖున డిక్లేర్ చేస్తున్నారు. ఇంకా రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీకి అంటే వచ్చిన కాలేజీకి రిపోర్ట్ చేయడానికి జూలై 14th నుంచి 17th వరకు, క్లాస్ వర్క్ 14th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి డైరెక్ట్ వెబ్సైట్ లింక్లోనే మీరు క్యాండిడేట్ వెబ్సైట్లోనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ఎనేబుల్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటే ఎస్ అని ఇచ్చి మీరు ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే నో అని మెన్షన్ చేసి ఇక్కడ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఏ డేట్ అయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా వెరిఫికేషన్కి సంబంధించి మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా సిఏపీ, స్కౌట్స్, ఎన్సీసీ గైడ్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. గైడ్లైన్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మీ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ప్రాపర్గా అప్లోడ్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే పెట్టారో ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా మార్క్స్ మెమో, అండ్ మనకి 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, టీసీ, అండ్ మనకి ఇన్కమ్ అనేది కూడా 2022 నుంచి ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అప్లికబుల్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ 2025, 2026 అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ నాట్ అప్లోడింగ్ ప్రాపర్ సర్టిఫికేట్స్ అయినా రిజెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా మనకి రిపోర్టింగ్ టైమింగ్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో ఎన్ఏసీ కానీ సిఏపీ కానీ వీళ్ళకంతా కూడా ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. అంటే సిఏపీ కానీ ఎన్సీసీ కానీ ఇలా ఎవరైతే ఉంటారో ఇక్కడ డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. జూలై 8వ తారీఖున ర్యాంక్ వైజ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ సిఏపీ, ఎన్సీసీ ఇక్కడ ర్యాంక్ వైజ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మనకి సర్టిఫికేట్స్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ప్రొవిజనల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఆప్షన్ ఎంట్రీ ఎవరైతే మీరు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ 7వ తారీఖు జూలై నుంచి 10వ తారీఖు వరకు ఉన్నారు. సీట్ అలాట్మెంట్కి మనకు 13వ తారీఖు జూలై ఆఫ్టర్ 6 PM డిక్లేర్ చేస్తున్నారు అనమాట. సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో మీకు ఏమైనా చేంజెస్, మొబైల్ నెంబర్ కానీ కరెక్షన్స్ ఉంటే ఇక్కడ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇది మనకి పాలిసెట్కి సంబంధించిన డీటెయిల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది. ఇక్కడే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్, స్కౌట్స్ సంబంధించి అన్ని గైడ్లైన్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.